సో హలో గైస్, అందరు జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే మనం బోయినపల్లి ఉన్నాం. సో బోయినపల్లి ఎక్కడ ఉన్నామంటే ఈషా ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ముంబై టైపు గణేషులు, అదేవిధంగా సోలాపూర్ టైప్ గణేషులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ నుంచి అయితే మనకు బోయినపల్లి నుంచి సుచిత్ర వెళ్ళే దారిలో సో రైట్ సైడ్లో అయితే మనకైతే ఉంటుంది. మీకు ఫుల్ డీటెయిల్గా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాం మళ్ళీ. సో లోపలైతే ఎంట్రింగ్ అయితే మన ఫస్ట్ స్టార్టింగ్ గణేష్లు అయితే 1 feet నుంచి ఇక్కడ మనకు దర్శనమిస్తాం మన గణేషులు అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మన గణేశుడు 1 feet అయితే 1 feet అబోవ్ ఉండు చూడొచ్చు. ఉయ్యాల పైన మనకైతే గణేష్ అయితే దర్శనమిస్తుండు. సో 2 hands తోటి అయితే ఉయ్యాల పట్టుకొని మన గణేశుడు సో సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండు చూసుకోవచ్చు. ఇది బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఇది మన గణేశుడికి అయితే ఇక్కడ 1 feet నుంచి మేబీ మనకు గణేషులు అయితే 10-12 feet దాకా అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క గణేషుని చూసుకోవచ్చు మీరు ఇదంతా. సో ఇంకా చూద్దాం, డిఫరెంట్ కాన్సెప్ట్లతో అయితే మన గణేషులు అయితే దర్శనమిస్తారు. సో ఇంకా కొద్దిగా యూనిక్గా అంటే మన గణేష్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ హైట్ వచ్చేసి 1 feet, ఇక్కడ సైడ్లోకి వచ్చేసి అయితే 2-3 feet అవుతుంది మన గణేశుడు. సో చిన్న మూషికరాజు ఉండు. సో ఇక్కడ కమలం పువ్వు అయితే పైన కాలు పెట్టిండు. సో ముంబై టైప్లో అయితే మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. సో ఈ గణేశుడు వచ్చేసి బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా నచ్చితే వచ్చి బుక్ చేసుకోవచ్చు. 1 feet నుంచి సో 10 feet దాకా మనకు బుకింగ్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బాలా గణేష్ అనమాట. ఫ్లూట్ పట్టుకొని కృష్ణ అవతారంలో మన గణేష్ అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉండు. 1 feet 1 feet తక్కువనే ఉంటాడు ఈ గణేష్ అయితే. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా ఇక్కడ చూసినట్లయితే మన గణేశుడు ఒక 4 feet మన గణేష్ అయితే 4.5 అయితే ఉంటాడు. సో ముంబై టైప్లో మన గణేష్ అయితే దర్శనమిస్తుంది. సో ఇదంతా క్లాత్ అనమాట. సో చూసుకోవచ్చు పంచ కానీ షాల్వా కానీ అంతా క్లాత్ టైప్లో. సో బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కొద్దిగా యూనిక్గా క్లాత్ టైప్లో అయితే ఇచ్చిండు. సో నాగశేషులో కూడా పైన దర్శనమిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో మన గణేష్ అయితే 4 చేతులు దర్శనమిస్తుండు. మహారాజ్ టైప్లో అయితే దర్శనమిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న ముచ్చుకరాజు కూడా ఇచ్చిండు. ఇక్కడ మన గణేశుడు బుకింగ్ అవైలబుల్గా ఉండు చూసుకోవచ్చు ముచ్చుకరాజు. సో ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చూద్దాం. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన గణేశులు 2 feet ఇక్కడ మన గణేశులు అయితే ఉన్నాయి. సో ఇంకా చూద్దాం. ఇక్కడ దగుడు సేట్ మహారాజ్ చూడొచ్చు. ఇక్కడ మన దగుడు సేట్లో మనకైతే చాలా యూనిక్గా కుందన వర్క్ కానీ ఆల్మోస్ట్ అయితే చాలా యూనిక్గా వచ్చిండు మన గణేశుడు చూడొచ్చు. 4 చేతుల్లో దర్శనమిస్తుండు. కుందన వర్క్ స్టైల్ అనమాట. కుందన వర్క్ ఉంది, వితౌట్ కుందన వర్క్ కూడా ఉంది మన గణేశులకైతే. సో ఇక్కడ చిన్న గణేశుని కూడా పంచ కట్టారు అనమాట. సో ఇదంతా హ్యాండ్ వర్క్ కదా ఇదంతా. సో పిఓపి అయితే కదా హ్యాండ్ వర్క్, షాల్వా కానీ పంచ కానీ. సో ఇంకా చిన్నగా గణేష్ లాంటి 1 feet తక్కువ ఉంది గణేశుడు చూసుకోవచ్చు. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అన్ని రకాలుగా మన గణేశులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూపించినట్లయితే ఇక్కడ 2 విగ్రహాలు వచ్చేసి మన మహారాజ్ టైప్లో ముంబై స్టైల్లో మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు. సో ఇంకా పెద్ద గణేశులు కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. సో పెద్ద గణేశులు మన గణేశుడు వచ్చేసి 4 feet అనమాట. సో మహారాజ్ స్టైల్లో మన గణేశుడు చూసుకో ఇదంతా ఇది క్లాత్. సో ఇదంతా హ్యాండ్ వర్క్ చేసిందనమాట. చాలా యూనిక్గా ఉండు. సో ఈ గణేశుడు బుకింగ్ అవైలబుల్గా ఉండు. ఈ గణేశునికి త్రిశూలాలతోటి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇది క్లాత్ టైప్లో అయితే మనకి ఇచ్చింది. వెనకైతే చాలా యూనిక్గా ఉండు. సో ఇక్కడ 4 చేతుల్లో దర్శనమిస్తుండు చూసుకో. చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం. ఈ గణేష్ అయితే బుకింగ్ అవైలబుల్గా ఉండు. సో ఈ గణేష్ రేట్ వచ్చేసి 35,000 అని ఉంది. సో ఈ క్లాత్ వర్క్ అదంతా ఉంది కాబట్టి రేట్ అయితే మేబీ అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, తగ్గించే అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని చూద్దాం. సో నాకు కొద్దిగా నచ్చిన గణేష్లు అంటే చూపిస్తాను నీకు. చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు గణేశుడు మన లక్ష్మీ అవతారంలో మన గణేశుడు దర్శనమిస్తుండు. సో లక్ష్మీదేవి అవతారం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పైసలు ఇక్కడ. సో ఇక్కడ కుండలకి వెళ్ళి పైసలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో కమలం పువ్వు పైన మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు. సో లక్ష్మీ అవతారం ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా మన గణేశుడు అయితే సైడ్ లుక్లో మన ముంబై స్టైల్లో అయితే మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు. సో ఈ గణేశుడు బుకింగ్ అవైలబుల్గా మేబీ బుక్ అయిపోయినట్టు కొడుతుంది అన్న. ఇది బుక్ అయిపోయిందా? సో ఇది బుక్ అయిపోయింది. సో యూనిక్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటివి కూడా చూపిస్తాయి ఇంకా కొన్ని. సో ఇది కూడా సోల్డ్ అవుట్, ఇది చూపించి ఆల్రెడీ. సో ఇది కూడా ఆ టైప్ ఆఫ్ గణేశుడు ఫస్ట్ చూపించిన గణేశుడు లాగా ఉంది ఇది. సో ఈ గణేశుడు బుక్ అయిపోయింది కాబట్టి సోలాపూర్ స్టైల్లో మన ముంబై స్టైల్లో చాలా యూనిక్గా ఉండు. సో ఇది బుక్ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే చూపిస్తా, బుక్ అని చూపిస్తా.
ఇది యూనిక్ అంటే ఇక్కడ మన గణేషునికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మవారు. సో చూసుకోవచ్చు, దుర్గామాత అంటారు. సో ఆ విధంగా మనకు చేతులు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ చేతులు అయితే అమ్మవారి చేతులు ఉన్నాయి. సో గణేష్ అయితే ముంబై స్టైల్లో మనకు గణేష్ దర్శనమిస్తుండు. సో ఇదంతా క్లాత్ అనమాట. సో హ్యాండ్ వర్క్తో చేసింది. ఇక్కడ కూడా షాల్వా కూడా చాలా యూనిక్గా మనకు గణేషునికి సింక్ అయ్యే విధంగా మన గణేషునికి అయితే చాలా యూనిక్గా వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మన గణేషునికి ఎన్ని సింహాలు వచ్చినాయి ఇక్కడ అక్కడ చూసుకోవచ్చు మీరు. 2 సింహాలు వచ్చినాయి ఇక్కడ కూడా. సో ముంబై స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. ఈ గణేశుడు బుక్ అయిపోయిండు. సో ఈ గణేశుని రేట్ అయితే చూపించట్లేదు ఇక్కడ. సో మేబీ 5 feet అనుకుంటా. ఈ గణేశుడు బుకింగ్ అవైలబుల్గా ఉన్నా. ఈ గణేశుడు సోల్డ్ అవుట్. సో ఈ గణేశుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు హనుమంతుడు, బ్యాక్గ్రౌండ్లో హనుమంతుడు వచ్చిండు. సో ఇక్కడ రాముడు లక్ష్మణుడు అనమాట. సో ఇద్దరైతే బ్యాక్గ్రౌండ్లో సైడ్లకు వచ్చారు. సో మధ్యలో అయితే మన గణేశుడు అయితే దర్శనమిస్తుండు. 4 చేతులతో దర్శనమిస్తుండు. సో ఇదంతా పిఓపి వర్కే. సో ఇది పంచైతే కాదు, హ్యాండ్ వర్క్ అయితే కాదు. సో ఈ గణేశుడు 4 చేతుల్లో దర్శనమిస్తుండు. చాలా యూనిక్ ఉండు. జ్యువెలరీ వర్క్ కానీ, సో ఒక బొట్టు కానీ చాలా స్మూత్గా అంటే చాలా యూనిక్గా ఉండు. ఇంకా ఈ బుకింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మన బొజ్జ గణపతి అయితే దర్శనమిస్తుండు. ఇక్కడ చూసినట్లయితే మన గణేషునికి ఎక్స్పెషల్ ఏంటంటే కింద ఉంది కదా పింక్ కలర్, ఇదంతా ఏమంటారు క్లాత్ టైప్లో ఉంది అనమాట. చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషునికి ఇక్కడ ముష్కరాజు కూడా ఇచ్చిండు. సో మన గణేశుడు హైట్ వచ్చేసి 5 feet అనమాట. సో 5 feetలో 4 చేతులు దర్శనమిస్తుండు. సో గోల్డ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ గణేశుడు బుకింగ్ అవైలబుల్గా ఉండు. సో ఈ గణేశుడు చాలా బుకింగ్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే బుకింగ్ కానీ ఇక్కడ గణేశుడు కూడా సోల్డ్ అవుట్ ఇక్కడ. సో చాలా మటుకి గణేశుడు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. గణేశుడు బుక్ అయిపోయింది కాబట్టి మనకు వేరే గణేశుని చూద్దాం దాన్ని. సో ఈ గణేష్ అయితే బుకింగ్ అవైలబుల్గా ఉండు. ఈ గణేష్కి ఎక్స్పెషల్లీ ఏంటంటే లడ్డు చెయ్యి ఇక్కడ సైడ్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మన బొజ్జ పైన పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న మన లడ్డు పెట్టుకోనికైతే ఇక్కడ అయితే ఒక వస్తువు అయితే ఇచ్చారు, ఒక ప్లేట్ లాగా. సో గణేషునికి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాముడు, ఇక్కడ సీతమ్మ తల్లి అనుకుంటా. మేబీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మందిర్ వచ్చేసింది ఒకటి. సో ఈ మందిర్ మధ్యలో మన గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో మహారాజ్ టైప్లో సో బొజ్జ గణపతి దర్శనం అయితే ఇస్తుండు. సో ఇక్కడ చిన్న చూసినట్లయితే సో ముష్కరాజు కూడా ఇచ్చిండు. మన గణేష్కి ఎంతో ఇష్టం. సో గణేష్కి జ్యువెలరీ వర్క్ కావచ్చు. సో ఆల్మోస్ట్ అయితే చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో చాలా మంచిగా దర్శనం ఇస్తుండు. సో ఇంకా కొద్దిగా డిఫరెంట్గా చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రామ్ మందిర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రామ్ మందిర్, ఇక్కడ రాముడు, ఇక్కడ హనుమంతుడు. సో మన గణేశుడు వచ్చేసి 6 feet అనమాట. సో 6 feetలో మన గణేశుడు ముంబై స్టైల్లో సో ముంబై స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో మహారాజ్ టైప్లో కూర్చుంది. ఇక్కడ పిల్లో కూడా వచ్చింది ఒకటి, ఎల్లో కలర్ పిల్లో వచ్చింది. సో ఇక్కడ చేతిలోకి వచ్చినట్టయితే మనకు గొడ్డలి, అదేవిధంగా ఇక్కడ ఒక వస్తువు చక్రం వచ్చింది. సో ఇక్కడ ఆశీర్వదించేసి పైన వచ్చేసింది. సో ఇక్కడ చిన్న మూషికరాజు. సో మన గణేశుడు బుకింగ్ అయ్యిండు. ఇక్కడ చూసుకోవచ్చు బుకింగ్ కూడా అయ్యిండు గణేశుడు. చాలా యూనిక్గా ఉండు. సో బుకింగ్ కానీ చూద్దాం కొద్దిగా మీకు. సో ద గుడ్ సెట్ కూడా బుక్ అయిపోయిండు. 25,000 అంటే బుక్ అయిపోయింది. ఇక్కడ కూడా సోల్డ్ అవుట్, ఇది కూడా సోల్డ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు బుక్ కాలేదు. సో ఇక్కడ తలపాగతోటి యూనిక్గా వచ్చింది. తలపాగ చూడొచ్చు ఇది. ఇక్కడ చూసుకోవచ్చు తలపాగ కూడా హ్యాండ్ వర్క్తో చేసింది అనమాట. సో ద గుడ్ సెట్ టైప్లో కాదు. సో బుజ్జ గణపతి దర్శనం ఇస్తుండు. సో ఇదంతా పంచ హ్యాండ్ వర్క్ తోటి, జ్యువెలరీ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఒక పెయింటింగ్ కూడా పూర్తిగా అయిపోయింది. సో 4 చేతులు దర్శనం ఇస్తూ సో బ్యాక్గ్రౌండ్ తోటి మన గణేశుడు 5 feet అనమాట. బుకింగ్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా వచ్చి బుక్ చేసుకోవాలంటూ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మన గణేశుడు బుకింగ్ అవైలబుల్గా ఉండు. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే హనుమంతుడు, ఇక్కడ మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఒక మహారాజ్ టైప్లో సో రథం పైన ఉండు. సో రథాన్ని అయితే మన హనుమంతుడు లాగుతున్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రామ్ మందిర్ కూడా వచ్చింది. చిన్నగా చూసుకోవచ్చు రామ్ మందిర్ వచ్చింది. సో 4 చేతుల్లో దర్శనమిస్తుండు. రెడ్ కలర్ పంచా వచ్చింది. సో యూనిక్గా మన ముంబై స్టైల్ అయితే ఉండు. గణేష్ అయితే బుకింగ్ అవైలబుల్గా ఉండు. ఈ గణేష్ రేట్ వచ్చేసి 25,000 అని ఉంది. సో అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో మీరు వచ్చి బుక్ చేసుకుంటే తక్కువ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మన బొజ్జ గణపతి సిల్వర్ కలర్లో మనకు దర్శనం అయితే ఇస్తుండు. సో జ్యువెలరీ వర్క్ కూడా సిల్వర్ వేసిండు. సో వైట్ కలర్ స్కిన్ టోన్ అవుతుంది. సో మన గణేష్ వచ్చేసి 4 feet అనమాట. సో 4 feetలో మన దర్శనం 4 చేతులు దర్శనం ఇస్తుండు. సో ఇక్కడ చిన్న ముష్కరాజు కూడా ఇచ్చిండు. సో బుకింగ్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా వచ్చి బుక్ చేసుకుంటే తక్కువ చేసే అవకాశం ఉంది. మన గణేష్ రేట్ వచ్చేసి 19,000 అని ఉంది. సో తక్కువ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, తక్కువ చేసే అవకాశం ఉందన్నమాట.
గణేశుడు ఇక్కడ కూడా మన గణేశుడు చూసినట్లయితే బుకింగ్ అవైలబుల్ ఉంది మన గణేశుడు. సో మన గణేశుడు వచ్చేసి 5 feet 4.5 5 feet అవుతుంది. చూసుకోవచ్చు. గణేశుని రేట్ వచ్చేసి 25,000. ఈ గణేశుని రేట్ వచ్చేసి 25,000. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్లో. సో బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకు 2 పిల్లలు అయితే సైడ్లోకి వచ్చినాయి. సో 4 చేతులు దర్శనమిస్తుండు. ఎల్లో కలర్ పంచ. సో మన గణేశుని జ్యువెలరీ వర్క్ కూడా చాలా యూనిక్గా వచ్చింది. సో ఇక్కడ కిరీటం వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో కొనేటప్పుడు చూసి తీసుకోండి. మంచి రేట్లో ఇస్తారని నాకు చెప్పి రన్నవాళ్ళు అయితే. సో అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, మీరు వచ్చి మాట్లాడుకుని తక్కువ చేసే అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని చూపిస్తా, కొన్ని షోల్ అవుట్ కానీ చూపిస్తా. ఇక్కడ షోల్ అవుట్ కాలే. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇక్కడ శివయ్య త్రిశూలం వచ్చింది. త్రిశూలం మధ్యలో మన శివుడు అయితే దర్శనమిస్తుండు. సో సైడ్లోకి వచ్చినట్లయితే నాగశేషువులు అయితే సైడ్లో బ్యాక్గ్రౌండ్లో అయితే ఉన్నాయి. సో మధ్యలో అయితే మన సిట్టింగ్ పొజిషన్లో మన మహారాజ్ టైప్లో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. కాలుపైన కాలు వేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు. సో 4 చేతులు దర్శనమిస్తుండు. సో ఆశీర్వదించే ఇక్కడ లడ్డు చే అయితే ఇక్కడ ఉంది చూడండి. సో పైన ఇక్కడ మనకు శాల్వా కూడా వేసారు ఒకటి. సో పంచ కూడా క్లాత్ ఇదంతా. సో మన కాస్ట్యూమ్ వచ్చేసి మొత్తం క్లాతే అనమాట. సో ఈ గణేశుడు కూడా బుకింగ్ అవైలబుల్ ఉంది. సో ఈ గణేశుని రేట్ వచ్చేసి 28,000 అనమాట ఉంది. 28,000 ఉంది. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, వచ్చి మాట్లాడుకుని తగ్గించే అవకాశం కూడా ఉంది. సో ఇంకా బుక్ కానీ చూపిద్దాం. ఇక్కడ మన గణేశుడు అయితే బుక్ కాలేదు. సో ఇక్కడ కూడా మన గణేశునికి బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే వచ్చింది. సో ఈ గణేశుడిని చూసినట్లయితే మహారాజ్ టైప్లో మనకు మొత్తం క్లాత్ వర్క్ ఇదంతా. సో హ్యాండ్ వర్క్ ఇదంతా క్లాత్ ఇచ్చేసిండు. సో మన గణేశుడు 4 చేతుల్లో దర్శనమిస్తుండు. సో జ్యువెలరీ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కిరీటం కానీ ఇక్కడ చేతుల కడాలు కానీ. సో ఇదంతా క్లాత్ అనమాట. చూసుకోవచ్చు పంచ కూడా. సో మన గణేశుని బుకింగ్ అవైలబుల్గా ఉంది. మహారాజ్ టైప్లో కూర్చుండు. సో మన గణేశుని రేట్ వచ్చేసి 33,000 అని ఉంది. సో బుకింగ్ అవైలబుల్గా ఉంది. వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, తక్కువ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు వైట్ కలర్లో మన గణేశుని దర్శించిన పాలరాయి అంటారు కదా, ఆ విధంగా మన గణేశుడు అయితే సో చాలా యూనిక్గా ఉండు. సో ఈ గణేశునికి పిఓప్ తోటి వేసింది కాక పైన చూడొచ్చు క్లాత్ వర్క్ ఇది. సో మన గణేశుడి బుకింగ్ అవైలబుల్గా ఉంది. మన గణేశుని రేట్ వచ్చేసి 14,000. 4 చేతులు దర్శనమిస్తుంది. చాలా యూనిక్ ఉంది. మా గణేశుని హైట్ వచ్చేసి 3.5 ఉంది. సో ఇది అనమాట మన ఈషా ఆర్ట్స్ వల్ల అప్డేట్స్ అయితే. సో ఇంకా బుకింగ్ అయితే చాలా వాటికి అయితే అయిపోయినాయి. సో మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే తక్కువ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే కనుక తక్కువ చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ చాలా మటుకైతే బుకింగ్ అయిపోయినాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష.